చూస్తే మనం ఎవరిని చూస్తే కొంచెం కైండ్ ఆఫ్ ఎవర్షన్ మన మనసులో వస్తుందో, ఎవరి పక్కనైతే మనం మొహమాటం లేకుండా ఫ్రీగా అంటే ఎటువంటి హెసిటేషన్ లేకుండా కూర్చోవడానికి మనం ఇష్టపడము, అటువంటి వాళ్ళు ఎటువంటి హెసిటేషన్ లేకుండా, ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఓన్లీ స్వామి మీద భారం వేసి అలా అంత దూరం నడుచుకుంటూ వచ్చి మండపాల్లో రోడ్డు మీద ఉండడం చూస్తే నా వరకు నాకు అనిపించింది ఏంటంటే, ఈ చదువుని కానీ ఏదైనా కానీ చాలా వరకు భుజం మీద వేసుకుని అంటే మనకు నాకు నేనే సంథింగ్ అనవసరమైన భారాన్ని చూస్తున్నానేమో అనిపించింది. అంటే వాళ్ళు మనుషులే, నేను మనుషులే, వాళ్ళు దేవుడి యొక్క క్రియేషన్, నేను దేవుడి యొక్క క్రియేషన్. అటువంటప్పుడు వై ఐఎమ్ గెటింగ్ ఎవర్టెడ్? దట్స్ వాట్ యాక్చువల్లీ దట్ వాజ్ అ హాంటింగ్ మీ థింగ్ నౌ. సో ఐఎమ్ ట్రైంగ్ టు వర్క్ బికాస్ they are also at the end of the day God's creation. I am also God's creation. So why we should get averted of them actually? అంటే ఏం లేదు, నువ్వు విగ్రహంలోనే భగవంతుని చూస్తున్నావు తప్పించి ఇతరత్రా చూడలేకపోతున్నావు. ఎస్, దట్స్ వాట్ యాక్చువల్లీ నాకు అందరూ మాట్లాడినప్పుడు విగ్రహంలో కాదు అందరిలో కూడా దేవుడే ఉన్నాడు. సో అది రియలైజ్ అవ్వడానికి ప్రయత్నించమని చెప్పారు. అందుకనే అదే అందాక మనం పొద్దున మాట్లాడుకున్నాం కదండి, సేవ చేయడానికి. అది ఎప్పుడైతే చేస్తుందో ఇటువంటి కల్మషాలన్నీ కూడా పోతాయి, పోయి మీకు మంచి భక్తి పారవశ్యం అది కలుగుతుంది. ఎందుకంటే అప్పటికి మీరు ప్రతి సమస్త చరాచర జీవరాశుల్లోనే భగవంతుడి యొక్క స్వరూపాన్ని చూడడానికి అలవాటు పడతారు. వాడు పడేటప్పటికి మీకు అసలు పర్సెప్షన్ మారిపోతుంది. ప్రపంచం అంటే మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది, మీ పర్సెప్షన్ మారిపోతుంది, మీకు యొక్క ఆలోచన ధోరణి మారుతుంది, ఇంకా చాలా చాలా మారుతాయి. సో ఇది ఒక ప్రీకర్సర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు దృక్పథం అనేది కంప్లీట్గా మారిపోయింది. వాళ్ళు దేవుడి యొక్క సృష్టి. సో నిజంగా ఒక వ్యక్తికి మనం హెల్ప్ చేసినప్పుడు అంటే వితౌట్ ఎనీ రిటర్న్ హెల్ప్ చేసినప్పుడు, అంటే ఒకళ్ళు ఏదో చిన్న దారి అడుగుతారు ఎట్లా వెళ్ళాలి అని చెప్పని, లేదంటే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్ మనం తీసుకెళ్ళి భోజనం కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపించేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకా నాకు దేనిలోనూ అనిపించలేదు. చెప్పండి మీరు, ఎందుకంటే ఇంటరప్ట్ చేశాడు ఆయన, కంటిన్యూ చేయండి ఆయన. మొత్తం ఆ వరుసలో ఒక క్షణమైనా కానీ లేదా మొత్తం భగవంతుడి నక్సల పర్యంతం చూసుకున్న విఐపీలు అయినా కానీ వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ మొఖాల్లోని వాళ్ళ భావన గుర్తిస్తే సాధారణంగా చూడగలిగితే సున్నిత మనసుకులు అయితే అక్కడే కుప్పకూలిపోతారు. వాళ్ళ అరుపులు కానీ వాళ్ళ భగవంతుడి పట్ల వాళ్ళ మనసులో కానీ వాళ్ళ హావభావాలు కానీ ఏ ఒక్కరిది ఒక రకంగా ఉండకపోయినప్పటికీ కూడా వాళ్ళు అసలు ప్రపంచాన్ని మైమర్చిపోయి ఆ క్షణ కాలంలోనే అక్కడికి వచ్చేటప్పటికి ఆ కొద్ది సమయంలోనే అంత భావం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ కొద్ది వాళ్ళకి తెలుసు, ఆ కొద్ది సమయమే భగవంతుడి సన్నిధిలో మేము ఉండగలం అన్నది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక రకమైన ఇమోషన్స్ దే కిక్ ఇన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, దే కిక్ ఇన్ అండ్ దే టేక్ ఓవర్. అది చేసినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది హిస్టీరియా పేషెంట్స్లా కూడా బిహేవ్ చేస్తారు, ఉన్మాద స్థితిలో ఉంటారు. కానీ అది క్షణికమే. అంటే వాళ్ళని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, అది క్షణికమే. ఆ భక్తిలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి ఆరాధన ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోగలగాలి. అంటే భగవంతుడు సన్నిధిలో ఉన్నప్పుడు బిహేవ్ చేయడం ఒకలాగా, బయటకు వచ్చిన తర్వాత ఇంకోలా కాకుండా అది వాళ్ళు చేయగలిగితే నిజమైన వాళ్ళ భక్తికి మీరు ఒక ఏమంటారు, ఒక కితాబు లాంటిది ఇవ్వచ్చు, ఒక స్టేటస్ ఇవ్వచ్చు, విడిది నిజమైన భక్తి అని. అది కొంతవరకు నేను చెప్పాలంటే నాట్ టు డిస్కరేజ్ ఎనిబడి, ఇది ఒక రకమైనటువంటి ఉన్మాదం, హిస్టీరియా. అంటే ఆ భగవంతుడు చూడంగానే ఎక్కడిది లేనిది వాళ్ళకి వచ్చేస్తుంది, లేనిపోయింది వచ్చేసేసి వాళ్ళకి. కానీ అది నిజ జీవితంలో వాళ్ళు కంటిన్యూ చేయగలుగుతున్నారా, అది మనం చూడాల్సింది. అది అక్కడ మనం నిర్ణయించలేము కదా, అది మనం నిర్ణయించలేము, వాళ్ళు కూడా నిర్ణయించుకోలేదు. వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఆ తర్వాత వచ్చి వాళ్ళ భావ పారవస్యంలో బయటికి చూసుకొని వచ్చిన వాళ్ళలో అతి కొద్ది మందిని మాత్రం మనం బాగా గుర్తించగలం. వీళ్ళు భగవంతుడి పట్ల చాలా గొప్పగా ఉన్నారు, వాళ్ళ భగవంతుడు అంటే ఎంత అభిమానం ఉంది. వాళ్ళు ప్రారంభ లైన్ మొదలు కాడి నుంచి భగవన్నామ సంకీర్తనం చేస్తూనే వస్తుంటారు. ఒక ముసలావిడ ఉన్నది అడిగి వచ్చిందంటే లైన్లో కాదు కదా, దర్శనం కదా, ఎవ్వరు కూడా వాళ్ళు ముట్టరు. అలాగే భక్తితో వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ నెట్టి వేయబడడం అనేది జరగదు. అంటే అక్కడగా ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాక గోవిందుడు గుర్తుకొచ్చి గోవింద గోవింద నర్సరీ అయిపోయింది. అక్కడి నుంచి బయట రాగానే మళ్ళీ మామూలు అటువంటి వాళ్ళు సాధారణంగా తోపుల్లో వెళ్ళిపోతుంటారు దర్శనం కాకుండా. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేశాను, మీరు చూసారు లేదు, నాకు తెలిసిన చాలామంది ఎంతో భక్తి గల వాళ్ళు వస్తారు అక్కడ చూసి 18 గంటలు 20 గంటల్లో లైన్లో నుంచి వాళ్ళు తొక్కిట్లాట అది చూసి
అంటే పెద్ద గేట్ దగ్గరికి వచ్చి భగవంతుడిని ప్రార్థించి నమస్కారం పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. వాళ్ళు తక్కువ భక్తున్న వాళ్ళు ఏం కాదు. ఏమిటంటే రిచువల్స్ లాగా మనం ఈ లైన్లో నుంచి అంటే కష్టపడడానికి కూడా వాళ్ళకి ఇది లేదు. వాళ్ళకి నచ్చింది ఏమిటంటే వాళ్ళు వెళ్ళిపోయి తోసేస్తారు. నిజంగా భగవంతుడు అనేవాడు అక్కడే ఉన్నాడా ఇంకెక్కడా లేడా అనేటువంటి ఒక క్వశ్చన్ వాళ్ళకి చాలా బాధ చేసి వచ్చారు. ఓకే, కొండకి నడిచి వచ్చారు, దాని తర్వాత చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఇంత 20 గంటలు టైం పడుతుందంటే ఇంకా పెద్దవాళ్ళనేవ్వండి చిన్న చిన్న చంటి పిల్లల్ని తీసుకుని వస్తారు. ఆ తొక్కిసలాట్లో వాళ్ళు ఏడుస్తుంటారు. వీళ్ళు టెంపర్ ఇదైపోతుంది. అయినప్పటికీ అక్కడికి వెళ్ళి అదొక నేను ఆ మొక్కు తీర్చుకుందాం అని భగవంతుడికి చూపిద్దామని పాపం పిల్లలకి ఏమీ తెలియదు. తల్లిదండ్రులు ఎలా తీసుకెళ్ళి అలా తీసుకెళ్తారు. ఆ పిల్లలకి కష్టాలు పడ్డాను చూసిన తర్వాత నాకే చాలాసార్లు అనిపించింది. ఒకసారి నాకే జరిగింది అలా. నా పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. అమెరికా నుంచి వచ్చాను నేను. చిన్న పిల్లలు వెళ్ళి పిల్లలు అయి ఉండి మేము ఎంతసేపు ఉన్నాం, ఎంతో ఇది ఉన్నా సరే ఒక 7 గంటలు ఎంత పట్టింది. ఎంత టికెట్ కొనుక్కుని వెళ్ళినా సరే 7 గంటలకు వెళ్ళేటప్పటికి పిల్లలు చిన్నవాళ్ళు. మా పెద్ద మూడోది ఇంకా చంటి పిల్ల, మూడోదాన్ని తీసుకెళ్ళలేదు. వాళ్ళకి 5 ఏళ్ళు 4 ఏళ్ళు అలా ఉన్నాయి. నాకైతే 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాయి అలాగ. అయితే ఆ బయటకు వచ్చేసేటప్పుడు వాళ్ళకి ఎంత ఆకలి వేసిందంటే మేము కాటేజ్కి వచ్చేటప్పటికి అక్కడ బూందీ పెడితే గుప్పిళ్ళతో తీసుకు తినడం మొదలుపెట్టారు. విపరీతమైన ఆకలి, ఏం కొనడానికి లేదు అక్కడ. అంటే నాకు అనిపించింది అనమాట, అంటే నేను దేవస్థానం వాళ్ళని తప్పు పట్టడం నా ఉద్దేశం కానే కాదు. ఉన్నంతలో వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇది నిజమైన భక్తి, ఇది ఒక రకమైన హిస్టీరియానా? ఇప్పుడు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనుకుంటే కనుక మనం ఎందుకు మిగిలిన చోట్ల భగవంతుని చూడలేకపోతున్నాం? అది మన లోపం, అంతే కదా. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడంటే చూడలేకపోతున్నాం అంటే మన లోపం. ఇప్పుడు అక్కడికి వస్తే హుండీలో డబ్బులు వేస్తున్నాం అంటే హుండీలో డబ్బులు వేస్తే మంచి జరుగుతుంది. ఇలాంటివి అంటే ఇదంతా మంది వ్యాపార భక్తి కింద. అది నిజమైన భక్తే. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను ఎవరిని ఇది చేసేటువంటి ఇది కాదు. నాకు కొన్ని సమాధానాలు వచ్చి కొన్నింటి వాటిని నాకు తెలిసిన నాలో ఎంత లోపాలు ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటి క్రమంగా తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా పూర్తిగా సఫలీకృతున్నాయని అని అనుకోలేదు. కానీ నాకు తెలుసు నాది నిజమైన భక్తి భగవంతుడిది. అందుకనే నేను భగవంతుడిని ప్రతి చోట్ల చూడడానికి ప్రయత్నిస్తున్నాను. అది ఎప్పుడైతే చూడటం జరిగిందో మీకు ఇలాంటి వాళ్ళు తీర్థయాలు అవి వెళ్ళి చూడవలసినటువంటి అవసరం లేదని నాకు ఒక భావన, ఒక నమ్మకం, నా నమ్మకం. రిలైజ్ అయిన వాటిలో అది ఒకటి. వెరీ గుడ్. ఇక నుంచి నేను ప్రత్యేకంగా సేవను లేదా తీర్థాలు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్. ఇక్కడ ఎన్నో రకాల మనుషులను చూశాను, వాళ్ళ భావాలను చూశాను, వాళ్ళు చేసే పనులను చూశాను. నాతో పాటు వచ్చిన మిత్రుల్లోనే ఎన్నో రకాల మానసిక పరిస్థితులు గమనించాను. ఈ గమనింపులో నేను తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడి నుంచి నేను వచ్చి ఎక్కడికి చేయాల్సిన అవసరం లేదు. ఈ తెలుసుకోవడం కోసమే, ఇది అనుభవంలోకి కావడమే, నేతి అనే భావాన్ని బలపరుచుకోవడం కోసం భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని కల్పించాడు. దాని నుంచి బయటపడడం కోసం నేను నేర్చుకున్నది ఇంకా లేదు, ఇక్కడ అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఏదో ఉందో దానికోసం అన్వేషించడం. చాలా బాగుంది. ఇప్పుడు అందుకనే ఈ సేవా కార్యక్రమంలో భగవంతుడిని ప్రత్యక్ష నారాయణకున్న ప్రతి మనిషిలోనూ మనం చూడగలిగే మాట అయితే ప్రతి మనిషి భగవంతుడే మనకు. అది అత్యుత్తమ స్థాయి కదనైనా భక్తిలో కూడాను ఎంత భక్తి భావం అది చేస్తే ఎన్ని కల్మషాలను అలా కడిగేస్తుంది అంతే మనం. నీకు కావాల్సిందంటే ఆ భావ తీవ్రత నిష్కల్మషంగా భగవంతుడిని చూసేటువంటిది, నేను ఏదైనా సేవ చేయగలనా అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో అలాంటప్పుడు మనం ఒక స్థాయికి వచ్చినట్టే. ఈ సేవ చేయడం వలన మాకు ధార్మిక జీవనం అనేది బాగా ఉంటుంది. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పండి, మేము సుప్రభాత్ సేవలో కూర్చున్నాము. మిగతా వాళ్ళు కూడా అది బస్కు వెళ్ళి వస్తాము అని చెప్పన్నారు. ఈ లోపల ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళు వచ్చాక మామూలుగా అయితే వాళ్ళతో గొడవ పెట్టుకుని మా దగ్గర కూర్చోబెట్టుకున్నట్లు నేనైతే చెప్పాను, వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు వెనక్కి వెళ్ళి కూర్చోండి, మనకి వచ్చినా రాకపోయినా మనకి ఎంతవరకు ప్రాప్తం అంతవరకు ప్రాప్తం అని చెప్పి అదొక చిన్న ఎగ్జాంపుల్. అలాగా మీరు చెప్పారు కదా, ఒకటి మనసులో ఒకటి ఉండి బయటికి చేసేది ఒకటి ఉండి మాట్లాడేది ఒకటి ఉండకూడదు. ఆ త్రికరణ శుద్ధి అనేది ఇంట్రోస్పెక్షన్ అంటే ఎరుక అనేది బాగా ఎక్కువైపోయింది. అంటే బీయింగ్ కాన్షియస్ ఎవ్రీ మూమెంట్ అనేటువంటిది బాగా అలవాటు. ఉన్నంతసేపు మాకు పంచవటితో అన్న అనుబంధమే మమ్మల్ని ఈ విధంగా ఆలోచించి చేసేలా చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. బహుశా ఇది కాకపోయి ఉంటే మేము ఆ విధంగా ఆలోచించకపోయి ఉండేవాళ్ళం. లోతులను పరిశీలించడానికి కానీ అసలు ఎందుకు జరుగుతుంది, ఆ ప్రదేశంలో నేనుంటే నేనేం చేస్తాను, ఫ్యామిలీతో వచ్చేవాడు గొడవ ఎందుకు పెట్టుకోవాలి, నేను అక్కడుంటే ఏం చేస్తాను, వారికి నేను ఏ విధంగా స్పందిస్తాను, ఇక్కడుండి నేను ఆలోచించకపోతే అవతల వేరే వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేనుంటే ఏం చేస్తాను, అసలు ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి, ఇది చేయాల్సిన అవసరం ఏంటి, ఈ విధమైన అన్వేషణతో కొన్ని విషయాలను పరిశీలించుకోవడం వల్ల అది పంచవటితో అనుభవంతో తప్పితే వేరే కారణం అయితే కాదు.
ఇది ఈ సేవ అనే కార్యక్రమం ఏంటంటే మనలో వేరే అవకాశం నాకు రావట్లేదు, ఇండిపెండెంట్గా చేయడానికి అవకాశం రావట్లేదు. బృందంగా కలిసి ఏదైనా ఒక చోట చేయగలిగితే ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈసారి బాగా చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్న తర్వాత అప్పటికి కూడా ఆ సేవలు కానీ, భగవంతుడి సన్నిధానాలు గడపడం కానీ, ఆ తర్వాత అన్ని గమనించడం కానీ, ఆఖరిలో అందరి మిత్రుల యొక్క అభిమానం కానీ పడి ఇవన్నీ ఎన్ని చేసినా కూడా రాదు. ఎన్నోసార్లు ఎన్నో జపాలు, ఎన్నోసార్లు ఎన్నో రోజులు ధ్యానం చేస్తేనే వచ్చే సంతోషం, ఆనందం ఆ సన్నిధానంలో కలిగింది. వీటిని వర్ణించడం ఉపయోగం లేదు అసలు. అది అనుభూతి ఎవరికి వారు స్వయంగా అనుభవించాల్సిందే. ఏమీ సాధించామా అంటే ఏమీ సాధించలేదు, ఏమి సాధించామని అంటే చాలా సాధించాము. ఇప్పుడు మనకి మధ్యగత కుటుంబాల్లో ఒక కుటుంబం ఇప్పుడు వెళ్ళి స్వామిని దర్శించుకురావడం అన్నదానికి కనీసం 2,000 నుంచి 3,000 రూపాయలు అవుతాయి. నేను అనుకునేది నా ఎస్టిమేషన్ రైటో కాదో నాకు తెలియదు. కానీ అదే డబ్బులు చూస్తూ ఒక మంచి పనికి మనం ఇవ్వలేం. మనం భగవంతుని చూసి రావడమే ప్రధానంగా పెట్టుకుంటాం. ఇది భగవంతుడిని ఏమిటి చేస్తున్నాం అంటే మనం భగవంతుణ్ణి అక్కడే చూడగలుగుతున్నాం తప్పించి మిగిలిన చోట్ల చూడగలం. అట్లా అలా అని చెప్పి క్షేత్రాలు దర్శించొద్దు అని నేను చెప్పట్లే. కానీ నాకు అవగాహనలో నేను చూసిన దాని ప్రకారం ఏంటైతే దానికంటే కూడా ఒక మంచి పని కోసం ఆ డబ్బును వినియోగిస్తే కనుక అది నిజమైనటువంటి ఒక భగవద్ దర్శనం కింద భావించే స్థాయికి మనం ఎదగలిగినప్పుడు అది నిజమైనటువంటి భగవద్ దర్శనం అనిపిస్తుంది. నాకు ఎన్నో సందేహాల విషయాలు, అక్కడ కలిగిన ఎన్నో సందేహాల విషయాలు కొన్ని తీరనివి. ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా, వీటి కారణాలు ఏమై ఉండొచ్చు, మనం ఏమో విధంగా ఆలోచించవచ్చు అని ఇక్కడ కూర్చున్నాక మీతో మాట్లాడే కొన్ని విషయాలు మాకు క్లారిఫై అయ్యాయి. ఆ సందేహాలు ఈ విధంగా తీరి అనుకుంటాను. ఇంకొకటి సార్ అంటే వాట్ ఎవర్ యు ఆర్ టెల్లింగ్ ఈజ్ లైక్ స్పెండింగ్, బట్ కాంట్రరీ నేను గమనించింది ఏంటి అంటే వీ షుడ్ అప్రిషియేట్ దేవస్థానం ఫర్ వన్ థింగ్. 2,000-3,000 మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అవుతుంది. బట్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్ ఈస్ ఇఫ్ వన్ ఈస్ హ్యావింగ్ రియల్ పేషెన్స్ అండ్ భక్తి, ఫర్ హిమ్ నో నీడ్ టు స్పెండ్ ఎ సింగిల్ పెన్నీ. దట్స్ రియల్లీ లైక్ అప్రిషియబుల్. ఎందుకంటే వీ ఆల్ ఎయిట్ దట్ ఫ్రీ భోజన్, వీ డింట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. And the accommodation dormitories to the possible extent they are good. Only Sharma garu cheppinattu one main thing that we need to do is not like serving the people. We should cultivate civic sense and common sense in the India's people, because everybody in India they are having this chalta hai attitude. It has become the DNA, it has become the part and parcel of Indian citizen DNA. One simple example is one is missing a basic common sense to keep the toilet as he wants. వాడు టాయిలెట్లోకి ఎట్లా అయితే వెళ్ళాలి అనుకుంటాడో వన్స్ హీ కమ్స్ అవుట్ హీస్ అంటే చల్తా హై, ఓకే లెట్ ఇట్ బీ. సో మోర్ దాన్ దిస్, వన్స్ వీ imbibe this kind of a civic sense, this will gradually develop introspection that will cause consciousness. Because all these we are doing, unconsciously we are doing all this nonsense. Once we make people aware of this, obviously once we address this root cause, obviously they will become conscious and everything will be addressed. That's what I feel. That's true. అంటే ఇప్పుడు నేను ఇందాక మీరు చెప్పిన దాంట్లో తీర్థయాత్రలు వెళ్ళే వాళ్ళని డిస్కరేజ్ చేయడం కాదు నా ఉద్దేశం. నా కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుణ్ణి ఆ దేవాలయాలు ఆ క్షేత్రాల్లోనే చూడడానికి పరిమితం అయిపోయినటువంటి మన మనస్సులకి అక్కడే చూడడానికి ప్రయత్నిస్తున్నాం. అది కాకుండా సర్వత్రా భగవంతుని చూడడానికి ప్రయత్నం చేయాలన్నది చెప్పడమే నా. ఐ కంప్లీట్లీ అగ్రీ సార్. నేను చెప్పేది ఏమంటే అసలు అలా రూపాయి కూడా ఖర్చు పెట్టుకున్నా కూడా స్వామివారిని చూడొచ్చు అని చెప్పి జస్ట్ ఇప్పుడే నేను రియలైజ్ అయ్యాను. దట్ ఈజ్ రియల్. ఓకే, ఎందుకంటే నువ్వు మన పురాణాలు ఏం చూసినా సరే నువ్వు నిజమైన ఆర్తితో భగవంతుడిని ప్రార్థిస్తే వచ్చి అక్కడ నిల్చుంటాడు ఆయన నీకోసం. నీకు ఆ భక్తి ఉందా లేదా నీకు తెలుసుకోవాలి. నువ్వు గుండెల మీద చేసి చెప్పు నాకు భక్తి ఉందా, నేను పిలిస్తే నా ఇష్టదేవత వచ్చి అక్కడ నిల్చుంటాడా, లేకపోతే ఆవిడ అమ్మవారు అయితే కూడా వ్యక్తిత్వం లేదు అంటే ఐ వాస్ కీప్ ఆన్ ఇంట్రోస్పెక్టింగ్. ఎందుకంటే ఎంత మెడిటేషన్ చేసినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెన్ టెస్టింగ్ సర్కమ్స్టెన్స్ ఆర్ వెన్ టెస్టింగ్ సిచ్యువేషన్ కమ్స్ ఐఎమ్ ఫెయిలింగ్ ఆఫ్ అండ్ దెన్ వెన్ ఐ ఇంట్రోస్పెక్టెడ్ ఐ ఫెల్ట్ ఓకే మీరు చెప్పినట్టు నాకు త్రికరణ శుద్ధి లేదు అని చెప్పి నేను రియలైజ్ అయ్యాను. ఈ సేవకు వెళ్ళిన తర్వాత అంటే సేవకు వెళ్ళక ముందు నేను అర్థం చేసుకున్నాను ఏంటంటే సాటి మనిషిని మనిషిగా చూడగలిగితే ఇవన్నీ వ్యానిష్ అయిపోతాయని అర్థం చేసుకుని దాన్ని పాదుకొలుపుకున్నాను నేను.
సేవకు వెళ్ళాను. సో దిస్ హ్యాస్ యాక్చువల్లీ గివెన్ మీ న్యూ పర్స్పెక్టివ్ యాక్చువల్లీ. సో కోఇన్సిడెంటలీ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సేవ. సో ఇది నాకు ఒక రకమైన, బికాస్ రైట్ ఫ్రమ్ డే వన్ ఐ వాజ్ వెరీ మచ్ స్కెప్టికల్ అబౌట్ భక్తి మార్గ. నౌ ఐ గాట్ ఎ గుడ్ పర్స్పెక్టివ్ అండ్ ఐఎమ్ మేకింగ్ స్టెప్స్ టువర్డ్స్ భక్తి మార్గ. అంటే ఈవెన్చువల్లీ ఐ రియలైజ్ దట్ ఓకే, 4 డిఫరెంట్ కాదు, ఆల్ ద 4 వీల్స్ షుడ్ బి అలైన్ ప్రాపర్లీ అని చెప్పాను. ఎందుకంటే అది మనకి వెడుతుంటే తప్పించి